కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 4 రోజులుగా కాగజనగర్ మున్సిపల్ కార్యాలయంకు తాళం వేసి సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. మున్సిపల్ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరామించబోమని తేల్చి చెప్పిన కార్మికులు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 16 రోజులకు చేరుకుంది. 16 రోజుల తర్వాత ఇవాళ కలెక్టర్ గారు మీ వేతనాల కోసం, మీ పిఎఫ్ కోసము రండి అని మన పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారే మాకు చెప్పడం జరిగింది. సరే సార్, మీ మాట కూడా విని మేము చర్చలకు తప్పకుండా వెళ్దామని ఆసిఫాబాద్కి వెళ్ళి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ మేడం కూడా అందరూ ఉన్నారు. ఉండి కూడా మా పరిస్థితులు వివరించిన తర్వాత 5 నెలల వేతనము, రావాల్సిన 2 కోట్ల పిఎఫ్ బకాయి చెల్లించండి సార్, మాకు అసలే ఆకలి పరిస్థితుల్లో ఉన్నాం, ఇళ్లలో ఏమి లేవు, మా కుటుంబాలను మా ఖాళీలో వచ్చి మీరు పర్యవేక్షించి నిజంగా మాకు వేతనాలు మాకు బతికే పరిస్థితి ఉంటే మీరు ఇవ్వకుండా మాకు పర్వాలేదు సార్, మీరు వేతనం ఇవ్వకపోతే చావు అంచుల్లో పోయి ఉన్నాం సార్, తప్పకుండా మమ్మల్ని ఆదుకోవాలని కలెక్టర్ గారికి ఏడుస్తూ విన్నవించడం జరిగింది. అయినా వాళ్ళు మీకు ఇప్పుడే వేతనాలు మా దగ్గర లేవు, అవసరమైతే ఇంకా కొంత టైం తీసుకొని చెప్తాను తప్ప ఇప్పుడు అనుకున్నట్టు వేతనాలు అయితే లేవు, మీరు తక్షణమే మీరు వెళ్ళి పనిలోకి వెళ్ళాలని. అయితే కడుపుకు అన్నం పెట్టడాట కానీ పని మాత్రం చేయాలట. ఈ పరిస్థితి ఏ కార్మికులకు రావద్దని ఈ రకంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మున్సిపల్ కార్మికుల పట్ల కనీస వేతనం, కష్టపడ్డ పైసలు ఇచ్చడానికి ఇలా అధికారులకు చులకన, ఇక్కడ ప్రజా ప్రతినిధులకు చులకన, అందరికీ మేము చులకన కనబడుతున్నాము. మేము పని చేయలేదా? మేము పని చేసిన పైసలు అడగద్దా? ఇది న్యాయమా? పని చేసిన పైసలు అడిగితే ఇవాళ మా మీద ఇంత దౌర్జన్యం చేస్తారా? ఇది ముమ్మాటికి ఇట్లాంటి చర్యలు మానుకోవాలి. కార్మికులను ఆదుకునే దిశగా ప్రభుత్వం, పాలకులు ఉండాలి తప్ప కార్మికులను హింసించి ఈ మనోవేదన గురి చేసి, అవసరమైతే ఇప్పుడే మా కార్మికురాలు శంకరమ్మ ఆల్రెడీ హాస్పిటల్ వెళ్ళింది, తొక్కిసలాటలో ఆమెకు గాయాలయ్యి మరి అక్కడే హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఇలాంటి ప్రక్రియ మా కార్మికుల వద్దకు తేవద్దు, దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాము. మేము శాంతియుతంగా చేస్తే సమ్మెను మీరు అనవసరంగా మా మీద లేనిపోని రుద్ది, లేనిపోని ఆటంకాలు కల్పించి మా కార్మికులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే అది ముమ్మాటికి సాధ్యపడది. అట్లాంటి పరిస్థితులు తీసుకురావద్దని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మళ్ళొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రానున్న రోజుల్లో రేపే, అవసరమైతే ఇప్పుడే మా భార్య, పిల్లలు, మా కుటుంబాలతో సహా ఇంకో గంటలో ఇక్కడికి చేరుకుంటాము. ఇక ఏం చేస్తారో మీ సంగతి ఇక్కడి నుంచి ప్రాణాలైనా వదులుకుంటాము గాని 5 నెలల వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ 2 కోట్ల బకాయి ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదులము అని ప్రభుత్వానికి ఈ పాలన అధికారి, నువ్వు ఐఏఎస్ ఆఫీసరు, 1 నెల జీతం అనే ఇచ్చడానికి నీకు ఎట్లా మనసు వచ్చిందయా? నువ్వు అసలు ఐఏఎస్వేనా? కార్మికులు 5 నెలల నుంచి కడుపు గాలి నీ దగ్గరికి వస్తే 1 నెల జీతమే సావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పి ఇవాళ వాపసు పంపుతావా? ఇదేనా నీ న్యాయము? ఇదేనా కార్మికుల పట్ల నువ్వు చూపించే ధర్మము? ఇకనైనా ఈ దుశ్చర్యలు మానుకోని పాలన అధికారి అంటే బతుకులు చూడాలి, బాధలు బోడగొట్టాలి తప్ప బాధలను, కష్టాలను సృష్టించేటోళ్ళు కాదు. ఒక ఐపీఎస్ అధికారి ఇలా ముగ్గురుండి ఇలా మా బాధ చెప్పుకుంటే ఇప్పుడు కాదు మీకు ఉట్టికెగురే కానీ స్వర్గాన్ని పెడతా చేతులు అనే విధంగా చెప్పిండు. ఇప్పుడు మా వల్ల ఉట్టికే గుర్తలేం సార్, స్వర్గం ఏడికెళ్ళి వస్తుంది మా చేతులు, ఆ విధంగా చెప్పిండు. అట్లాంటివి కాదు. ఒక పెద్ద ఆఫీసర్, ఒక పెద్ద అధికారికి పోయినప్పుడు బాధలు, కన్నీళ్లు, కష్టాలు చెప్పుకున్నప్పుడు దానికి పరిష్కారం చూపాలి తప్ప పరిష్కారం నా దగ్గర సున్నా, ఏమి లేదు. మీరు చత్తే చావులు కానీ పనులు మాత్రం చేయండి అని మాకు చెప్పి వాపసు పంపడం జరిగింది. ఇది న్యాయమా? ఇది ఒక పాలనాధికారి చేసే పనేనా? మేమంటే చదువు లేదు, సంజ లేదు, నాలీలు, చెత్త, డ్రైను ఎత్తి బతికటోళ్ళము. మీ దగ్గరికి వస్తే కనీసం 5 నెలల వేతనాలు ఇవ్వండి సార్ అంటే మీరు ఏం చెప్పిళ్ళు సార్? ఇప్పుడు కాదు, మార్చిలో ఆదాయం వచ్చినాక మార్చిలో మీకు ఇస్తాము. ఇప్పుడు ఒక జీతం తీసుకొని అప్పుడు కలెక్షన్ బాగా చేస్తారట. బాగా అంటే ఇక అన్ని జీతాలు అయిపోతాయి, మీ సంవత్సరం జీతాలన్నీ ఒకటేసారి ఇస్తామని చెప్పారు. అయ్యా, ఈ నెల దాటితే మీరు ఉండరన్న సంగతి మాకు తెలుసు. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ పడుతుంది. మీరు మార్చిలో మాకు ఎట్లా జీతం ఇస్తారు సార్? అప్పటికి పాలకవర్గమే వస్తుంది. అంటే మున్సిపల్ కార్మికులు చెత్తెత్తటోలే కదా, వీళ్ళకంత తెలియదు, వీళ్ళకంత జ్ఞానం లేదు కదా అని మీరు అనుకున్నారు. అయ్యా, మా వెనక సిఐటి ఉంది,
అది మా బలము, అది మాకు బాధ్యత ఉన్నన్ని రోజులు మీరెంతమంది కుట్రలు చేసినా మీరేం చేసినా మేము ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాము. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని అధికారులారా మీరందరూ కూడా మున్సిపల్ కార్మికులకు సహకరించే విధంగా పనిచేయాలి తప్ప కక్ష గట్టి వేధింపులు అరాచకాలు చేస్తా అంటే మేము సహించము. అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా తెగిస్తాం కానీ 5 నెలల వేతనాలు 2 కోట్ల PF PSI బకాయిలు ముట్టేదాకా ఈ ఆఫీస్ నిడువ ఇక్కడికి వెళ్ళి కదలం.